అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా చేసుకోగలిగే రెసిపీ కొబ్బరి బెల్లంతో జిల్లేడు కాయల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. వినాయక చవితి రోజు ఉదయాన్నే ఈజీగా చేసుకోగలిగే ప్రసాదం రెసిపీ అండి ఇది. కొలతలు అనేవి ఎగ్జాక్ట్గా చూసుకుంటే సరిపోతుంది, ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. మరి వినాయకుడికి ఇష్టమైన ఈ కొబ్బరి బెల్లం జిల్లేడు కాయల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఈ జిల్లేడు కాయల్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం బియ్యం పిండి ముద్దని ఉడికించుకుని పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు దాకా నీళ్లు వేసుకోండి. వాటర్లో కొద్దిగా సాల్ట్ని వేసుకోండి. అలాగే కొంచెం నెయ్యిని కూడా వేసి నీళ్ళని తెరలకాగనివ్వాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు 1 కప్పు వాటర్కి 1/2 కప్పు దాకా బియ్యం పిండి. ఈ బియ్యం పిండి పొడి బియ్యం పిండి అండి. బియ్యం పిండిని వేసి మంటని తగ్గించి గరిటెతో కలుపుతూ పిండిని కాస్త ఉడకనివ్వాలి. పిండి దగ్గరికి అయిన తర్వాత మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు అలా చిన్న మంట మీదే వదిలేస్తే పిండి కాస్త ఉడుకుతుంది, గట్టిపడుతుంది. కొద్దిగా పిండిని తీసుకుని మీరు చేత్తో నలిపితే ఇలా ఉండకట్టాలన్నమాట. సో అలా పిండిని ఉడికించుకున్న తర్వాత ప్యాన్కి పిండిని స్ప్రెడ్ చేసేసి కొద్దిగా చల్లారనివ్వండి. చేత్తో పట్టుకోవడానికి వీలుగా వచ్చేంత వరకు చల్లారిన తర్వాత చేత్తో ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకుంటూ 2-3 నిమిషాలు కలుపుతూ పిండి ముద్దని తయారు చేసుకోవాలి. పిండి ఆరిపోకుండా పైన క్లాత్ని కానీ మూతని కానీ కవర్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. బాదం, జీడిపప్పు, పిస్తా వీటిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుని మాడిపోకుండా దోరగా నిదానంగా చిన్న మంట మీద వేయించేసేయండి. ఇవి లైట్గా వేగిన తర్వాత 1 కప్పు దాకా తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. పచ్చి కొబ్బరికి బ్యాక్ సైడ్ ఉండే బ్రౌన్ పార్ట్ తీసేసి సన్నగా పొడిగ్గా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే ఇలా మెత్తగా కొబ్బరి తురుము అనేది రెడీ అయిపోతుంది. ఆ కొబ్బరి తురుముని 1 కప్పు దాకా ఇందులో వేసేసుకుని నేతిలోనే కొద్దిసేపు వేయించండి. 1 నిమిషం పాటు వేయించిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి. స్వీట్ కాస్త ఎక్కువ ఉండాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్ల దాకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. సో బెల్లం తురుము వేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరితో కలుపుతూ బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. కొబ్బరిలో ఉండే చెమ్మ గనక మీకు సరిపోకపోతే 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ని యాడ్ చేసుకుని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. కొబ్బరితో బాగా మిక్స్ అవ్వాలి, అలాగే దగ్గర పడాలి. మరీ గట్టిగా పాకం వచ్చేంత వరకు బెల్లాన్ని ఉడికించకండి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందన్నమాట. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పొడి వేసి మొత్తం అంతా కూడా కలిసే విధంగా చిన్న మంట మీదే కలుపుతూ 1/2 నిమిషం పాటు కుక్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ ప్యాన్ని పక్కకు దించి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఈ కొబ్బరి లౌజ్ అనేది కాస్త గట్టిపడుతుందన్నమాట. చూడండి, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇలా చేసుకుంటే జిల్లేడుకాయలు చేసేటప్పుడు స్టఫింగ్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఉడికించుకున్న బియ్యం పిండిలోంచి కొద్దిగా పిండి తీసుకుని ఫస్ట్ బటర్ పేపర్ మీద కానీ లేదంటే అరిటాకు మీద కానీ ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకుంటూ స్ప్రెడ్ చేస్తే ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. బటర్ పేపర్కైనా లేదా అరిటాకైనా ఏది చేస్తే దాని మీద కొంచెం నెయ్యిని కూడా అప్లై చేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మీకు నచ్చిన సైజులో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న బెల్లం కొబ్బరి స్టఫింగ్ని కాస్త తీసుకుని జిల్లేడుకాయ మీద ఒక సైడ్కి పెట్టండి. ఇలా కాస్త స్ప్రెడ్ చేసిన తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రెండో వైపు నుంచి క్లోజ్ చేసి ఎడ్జెస్ని ఇలా ఫోర్క్తో ప్రెస్ చేస్తే సీల్ అయిపోతుంది. స్టఫింగ్ అనేది బయటికి రాదు. మీకు ఎక్కడైనా గ్యాప్స్ అనేవి ఉంటే కనుక ఫింగర్ని వాటర్లో డిప్ చేసి కాస్త అడ్జస్ట్ చేస్తే అదంతా కూడా కవర్ అయిపోతుంది. ఇలా అయినా చేసుకోవచ్చు. ఇంకొక మెథడ్ కూడా చెప్తానండి. ఫస్ట్ పిండిని స్ప్రెడ్ చేసిన తర్వాత ఎడ్జెస్ అనేవి షార్ప్గా ఉండే ఒక మూతని తీసుకుని దాంతో ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. సైజ్కి తగ్గట్టుగా కొద్దిగా స్టఫింగ్ని పెట్టి రెండో వైపుని ఫోల్డ్ చేసి ఎడ్జెస్ని ఫోర్క్తో ప్రెస్ చేయటమే. ఇలాగైనా జిల్లేడుకాయల్ని తయారు చేసుకోవచ్చు. లేదు మీకు కుడుముల కింద చేసుకోవాలి అని అనుకుంటే కనుక పిండిని స్ప్రెడ్ చేసిన తర్వాత మధ్యలో స్టఫింగ్ పెట్టేసేసి పిండితో కవర్ చేసి చేత్తో ఈ విధంగా వేళ్ల మధ్యలో పెట్టి ప్రెస్ చేస్తే కుడుములు అనేవి రెడీ అవుతాయి. సో ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో ఎలా కావాలంటే అలా కుడుముల్ని కానీ జిల్లేడుకాయల్ని కానీ తయారు చేసేసుకోండి. ఇలా తయారు చేసి పెట్టుకున్న జిల్లేడుకాయల్ని కుడుముల్ని కూడా ఇప్పుడు మనం ఆవిరి పట్టించాలి. ఆవిరి పట్టించడం కోసం స్టవ్ మీద స్టీమర్ పెట్టుకుని అందులోకి నీళ్లు వేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో నీళ్ళని మరగనివ్వండి. ఇడ్లీ పాత్ర అయినా యూజ్ చేయొచ్చు. నీళ్లు మరిగేలోపు స్టీమర్లో పెట్టే ప్లేట్లోకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని ఈ కుడుముల్ని అలాగే జిల్లేడుకాయల్ని కూడా ఉంచండి. నీళ్లు మరిగిన తర్వాత ఈ ప్లేట్ని స్టీమర్లో పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికిస్తే జిల్లేడుకాయలు గట్టిపడతాయి. ఈ విధంగా ఉడికిన తర్వాత ప్లేట్ని పక్కకు తీసి
వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి. అంతేనండి, చాలా సులువుగా ఈ విధంగా బెల్లం కొబ్బరితో కుడుములని అలాగే జిల్లేడుకాయల్ని తయారు చేసుకోవచ్చు. ఇంకా వినాయకుడికి ఎంతో ఇష్టమైన చాలా రకాల ప్రసాదాల రెసిపీస్ లింక్స్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. వినాయక చవితి రోజు మీకు ప్రసాదాలు ప్రిపేర్ చేయడానికి ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. మీకు నచ్చిన ప్రసాదాలని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉండే లింక్స్ని క్లిక్ చేసి రెసిపీ వీడియోస్ని చూసి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఈ కొబ్బరి బెల్లం జిల్లేడుకాయలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.